తల్లిదండ్రులు తాము డాక్టర్, ఇంజనీర్ కాలేదని తమ పిల్లలు తప్పనిసరిగా అదే కావాలని కలలు కంటారు. ఆ కలలను బలవంతంగా తమ పిల్లలపై రుద్దుతారు. దీంతో అటు తల్లిదండ్రుల మాట కాదనక ఇటు తమకు ఇష్టం లేని చదువు చదవలేక పిల్లలు తీవ్రమైన మానసిక వేదనతో నలిగిపోతుంటారు. ఇక కొందరు పిల్లలు చేసేది లేక తమ పేరెంట్స్ కోసం అయిష్టంగా కష్టపడి చదివి ఏ డాక్టరో, ఇంజనీరో అయ్యి జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఇక కొందరు అయిష్టంగా కష్టపడి చదవలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటారు, బలవన్మరణానికి పాల్పడతారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఓ అమ్మాయి కోచింగ్ సెంటర్ పైకి ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అదృష్టవశాత్తు లెక్చరర్ రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. ఇక ఇప్పుడు తాజాగా ఒక షాకింగ్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతేడాది నీట్ టాపర్ డాక్టర్ అవ్వడం ఇష్టం లేక అటు తల్లిదండ్రులను ఒప్పించలేక ఏకంగా ప్రాణాలని తీసుకున్నాడు. నీట్ యూజీలో ర్యాంక్ కొట్టడం ఎందరికో కల అయితే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని సవర్గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి అనురాగ్ ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ 2025లో ఏకంగా 99.99% మార్కులు సాధించాడు. జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 1475 ర్యాంకును దక్కించుకున్నాడు. కౌన్సిలింగ్లో అతడికి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్సులో సీటు కూడా దక్కింది. అడ్మిషన్ తీసుకోవడానికి బయలుదేరే రోజు అంతా సిద్ధమవుతుండగా ఇంట్లోని గదిలో అనురాగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకే నీట్ ఎగ్జామ్ రాసిన అనురాగ్కు డాక్టర్ కావాలని ఏమాత్రం లేదు. కాబట్టి అతడు నీట్ యూపీ అడ్మిషన్ రోజే నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అతడి గదిలో ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తనకు వైద్య విద్య చదవడం కానీ డాక్టర్ అవ్వడం కానీ ఇష్టం లేదని ఆ నోట్లో అనురాగ్ రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు ప్రస్తుతం నవర్గావ్ పోలీసుల దర్యాప్తులో ఉంది. అయితే నీట్లో ఇంత మంచి ర్యాంక్ సాధించిన తన తనయుడు డాక్టర్ అవుతాడని కలలు కన్న అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ రోజుల్లో చాలామంది టీనేజ్ విద్యార్థులు చదువులు, కెరీర్ విషయంలో చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్న విషయాలకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారు. చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఏ విషయంలోనైనా ఒత్తిడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా స్నేహితులతో పంచుకుంటే ఆత్మహత్య వరకు వెళ్లాల్సిన అవసరం పడదు. ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇష్టం లేని చదువులకు బలి చేయడం సరికాదు. చదువు కోసం కన్న పిల్లలను దూరం చేసుకుంటే చివరికి మిగిలేది కడుపు కోత, కన్నీళ్లే.